ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రపంచం మిమ్మల్ని చూసి నవ్వుతోందా? నీ వల్ల కాదు, నువ్వు ఏమి చేయలేవు అని నీ ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారా? ప్రతిభ ఉండి కూడా మీరు ఒక మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందా? అయితే ఈరోజు ఈ సందేశం మీకోసమే. క్రికెట్ మైదానంలో పరుగుల కంటే ఎక్కువగా కన్నీళ్లతో పరిచయమైన ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకరేమో జమీమా, మరొకరు సంజు. వీరిద్దరి జీవితాలు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. మనుషులు నిన్ను తక్కువ చేసి పక్కన పెట్టినంత మాత్రాన నీ పని అయిపోయినట్లు కాదు, నీవు చేతకాని వాడివి కాదు. జమీమా మరియు సంజు ఇద్దరూ కూడా అసాధారణమైన ప్రతిభ ఉన్నవారే. కానీ ఒకానొక సమయంలో వారు ఫామ్ కోల్పోయారు. ఫలితంగా టీం సెలెక్టర్లు, మేనేజ్మెంట్ వారిని తుది జట్టు నుండి తొలగించారు. దేశం మొత్తం చూస్తుండగా జట్టులో చోటు కోల్పోవడం అనేది ఎంత అవమానకరం. వీరి పని అయిపోయిందని సోషల్ మీడియాలో విమర్శలు, ఆ తిరస్కరణ ఆ రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది. కానీ వారు ఆ నిరాశలో కూడా కృంగిపోలేదు. వారు మోకరించి ప్రార్థించారు. గుర్తుంచుకోండి, సెలెక్టర్లు నిన్ను రిజెక్ట్ చేయవచ్చు, రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయవచ్చు, కానీ పరలోకపు దేవుడు నిన్ను విజేతగా నిలబెట్టడానికి సరైన సమయం కోసం చూస్తున్నాడు. మనుషులు ఇచ్చేది కేవలం ఒక అవకాశం మాత్రమే, కానీ దేవుడు ఇచ్చేది ఉన్నతమైన పిలుపు. చివరికి ఏమైందో మీరు కూడా చూశారు కదా. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో దేవుడు మరలా జమీమాకి, సంజుకి అవకాశం ఇచ్చాడు. ఎవరైతే వీరు పనికి రాను అన్నారో అదే ప్రపంచం ముందు, అదే గ్రౌండ్లో తమ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుని గెలిపించారు. ఆ విజయం తర్వాత వారు గర్వపడలేదు. మైదానంలో మోకరెళ్ళి ఆ కీర్తిని దేవునికే చెల్లించారు. దేవుడి వలనే ఇది సాధ్యమైందని చాటి చెప్పారు. ఎవరైతే ప్రార్థించాడో వాళ్ళు ప్రపంచం ముందు తల ఎత్తుకునేలా నిలబెడతాడు. విన్నారు కదా, వాళ్ళిద్దరి లైఫ్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే వాళ్ళ గురించి చెప్పడానికి మనకి మాటలు సరిపోవు. ఇక్కడ కేవలం వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు, మీ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఒక స్నేహితుల్లా చెబుతున్నాను. ఈరోజు నీ లైఫ్లో కూడా ఏదో ఒక రిజెక్షన్ నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. నాకు ఇంకా జాబ్ రాలేదు, నాకు సీట్ రాలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నన్ను తక్కువ చేస్తున్నారు, నా దగ్గర డబ్బు లేదు అని ఇలా కృంగిపోతూ ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, రిజెక్షన్ అనేది నీ లైఫ్కి డెడ్ ఎండ్ కాదు, అది కేవలం ఒక డైవర్షన్ మాత్రమే. జమీమా, సంజులను టీంలో వద్దన్నప్పుడు వాళ్ళు బ్యాట్ పక్కన పెట్టేసి ఖాళీగా కూర్చోలేదు. మరి నువ్వెందుకు గదిలో కూర్చొని ఏడుస్తున్నావు? ఈరోజు నీ కన్నీళ్లను నీ దిండులతో తడిపేస్తున్నావా? కానీ నీకు ఒక దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో కోయుదురు. నీ ఓపికే నీ ఆయుధం, నీ ప్రార్థనే నీ బలం. నిన్ను తక్కువ చేసిన వాళ్ళతో వాదించకు, వారికి ఎదురు చెప్పకు, వారికి నీ విజయం ద్వారా సమాధానం చెప్పాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకి ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. 1 పేతురు 5:6. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును. నిన్ను తక్కువ చేసిన వాళ్ళతో వాదించకు, వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పకు. నీ సమయం ఇంకా రాలేదు అంతే, కానీ రావడం మాత్రం పక్కా. అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు, నీ సక్సెస్సే మాట్లాడుతుంది. ఈ లోకం మొత్తం మౌనంగా వింటుంది, చప్పట్లు మ్రోగిస్తుంది. ఇటీవల ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఈ ఆటగాళ్ల వలె తిరస్కరణను దేవుని చేతిలో పెట్టి ఆయన ఇచ్చే గొప్ప విజయం కోసం విశ్వాసంతో ఎదురు చూస్తారా? మిత్రమా, చివరిగా ఈ 3 మాటలు గుర్తుపెట్టుకో. మనుషులు నీ మీద ఫెయిల్యూర్ అనే స్టాంపు వేస్తే దేవుడు నీ మీద విక్టరీ అనే సిగ్నేచర్ చేస్తాడు. నీ సక్సెస్ ఇచ్చే షాక్కి నిన్ను విమర్శించిన నోళ్లను మూతపడాల్సిందే. ఎందుకంటే నీ లైఫ్కి మనుషులు ప్రేక్షకులు మాత్రమే, దేవుడు అసలైన డైరెక్టర్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు
ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.